హే ఫిలోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రివ్యూ చేసే బైక్ 2015 మోడల్ హోండా CBR 250R. మనకి ఓల్డ్ బైక్స్ వాల్యూ ఉంటుందా లేకపోతే సెకండ్ హ్యాండ్ మనం తీసుకోవచ్చా, ఇంకా ఈ బైక్ మీద టూరింగ్ వెళ్ళొచ్చా డిస్కస్ చేద్దాం. హోండా CBR 250R 250cc వస్తుంది. సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్తో అప్రాక్స్గా 26 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. 22.9 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. దీని హ్యాండిల్ అన్నది అప్రైట్ పైనే ఉంటుంది. మనం R15 RC200 లాగా బెండ్ అవసరం పనే లేదు. ఇది అప్రైట్ ఉండడం వల్ల మనకి టూరింగ్ అన్నది పాసిబుల్ అవుద్ది. లాంగ్ టూర్స్ మనం వెళ్ళొచ్చు. ఇంజన్ అన్నది చాలా రిలయబుల్ ఇంజన్ ఇది. ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అన్నది బాగుంది. 2015 మోడల్ ఈ బైక్. దీని పర్ఫార్మెన్స్లో అయితే అసలు కాంప్రమైజ్ లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. దీని డిస్ప్లే ఇలా వస్తుంది, అనలాగ్ డిస్ప్లే, కింద డిజిటల్ డిస్ప్లేలా ఉంది. ఇది RPM మీటర్, ఇది స్పీడోమీటర్. మనకి ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఉంది. దీని సీట్ మనకి చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. లాంగ్ టూర్స్ కూడా బాగానే ఉంది. ఇద్దరు పిలియన్ రైడర్ కూడా కంఫర్ట్గా కూర్చుంటారు. ఇది మరీ అంత ఎత్తు లేదు. ఫ్రంట్ టైర్ వచ్చి సైజు 110/70, అలాగే బ్యాక్ టైర్ వచ్చి మనకి 140/70 ఉంది. రెండు డ్యూయల్ డిస్క్తో వస్తుంది. ABS మోడల్ ఇది. ABS ఛానల్ ఉంటుంది ఈ బండికి. ఇక్కడ హాలోజన్ బల్బ్తో వస్తుంది. హాలోజన్ ఇండికేటర్స్ ఉండే మార్చే LED లైట్స్ పెట్టారు. అలాగే దీని బైక్ లుక్ అన్నది చాలా బల్కీ ఉంది. అలాగే బైక్ లుక్స్ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఇది స్కూల్ అప్పుడు చాలామందికి ఫేవరెట్ డ్రీమ్ బైక్ అయి ఉంటుంది. ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది. అలాగే ఈ బైక్ ABSతో వచ్చింది కదా, మనకి టాప్ స్పీడ్లో వెళ్తున్నా కూడా మనం బ్రేకింగ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. బైక్ డిస్కంటిన్యూ అయినా స్పేర్ పార్ట్స్ అన్నవి కొన్ని షాప్స్లో దొరుకుతున్నాయి. మనం ఆర్డర్ చేసుకోవాలి, టైం పడుద్ది. ఈ బండికి ఏదైనా స్పేర్ పోయినా మనకి చాలా టైం పడుద్ది అది ఆర్డర్ చేసి వచ్చేలోపు. కొన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి దీని స్పేర్స్. ఇది డిస్కంటిన్యూ చేస్తారు ఈ మోడల్. ఈ బైక్ టాప్ స్పీడ్ 150+ వెళ్ళొచ్చు. అలాగే దీని హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. టాప్ ఎండ్లో వెరీ స్మూత్ ఇంజన్. 100-120 మనం ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ బండి మీద. టూరింగ్ కూడా వెళ్ళొచ్చు ఈ బండి మీద. బ్యాక్ పెయిన్ ఏమీ రాదు దీని హ్యాండిల్ అప్రైట్స్ ఉండడం వల్ల. మనం కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ అన్నవి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ బైక్ హెవీ కాబట్టి మనకు ట్రాఫిక్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే బైక్ని మనం రెగ్యులర్గా సర్వీసింగ్ చేస్తే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. మేజర్గా ఈ బండిలో మనకి పార్ట్స్ అన్నవి లూజ్ అవ్వడం కానీ ఇవన్నీ మనం ఫిట్ చేసుకుంటే మాత్రం ఈ బండి మనం లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. విజిబిలిటీ నార్మల్గా ఉంది, గ్రేట్ అని కాదు. ఈ బైక్తో వచ్చిన మిర్రర్స్ 50cc అయినా బిగ్గర్ సీసీ బైక్ లాగా ఉంది. కెపాసిటీ వచ్చి 13 లీటర్స్ వస్తుంది. సీట్ హైట్ వచ్చి 784 mm సీట్ హైట్. దీని వెయిట్ వచ్చి 166 kgs ఉంది. కంపేర్ టు ఇప్పుడున్న 250ccలో మనకి ఇనిషియల్ పుల్ అన్నది చాలా బాగుంటుంది కదా, దీంట్లో అది కొద్దిగా మనకు అనిపించదు. కానీ టాప్ స్పీడ్ మాత్రం చాలా బాగుంటుంది. 250ccకి ఎంట్రీ అవుతున్న బిగినర్ రైడర్స్కి ఇది పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. దీని సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది. 50cc మనకి 30 ఇస్తుంది మైలేజ్. చాలా డీసెంట్ మైలేజ్ ఇస్తుంది బైక్ ఓల్డ్ అయినా దీని లుక్స్ వల్ల మనం తీసుకోవచ్చు. ఇది చాలా ప్రీమియం లుక్ ఉంది. అలాగే దీని పవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకే మన హోండా CBR 250 మనం కన్సిడర్ చేయొచ్చు సెకండ్ హ్యాండ్ బైక్. అలాగే దీని ఇంజన్ బాగుంటే దీని ఏమైనా డ్యామేజ్ ఉన్నా మనం చేయించుకోవచ్చు. కానీ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం సెకండ్ హ్యాండ్లో మనం తీసుకోవచ్చు.
ఇది టూరింగ్ కూడా చాలా క్యాపబుల్ బైక్. మనం ఒకవేళ టూరింగ్ చేసే వాళ్ళమైనా మనం ఈ బైక్ తీసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ చాలా బాగుంటుంది. ఇంకా కంఫర్ట్ కూడా ఉంది. దీని సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని హ్యాండిల్ బార్స్ పైన ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అన్నది ఎక్కువ రాదు. మన ఎక్కువ ఇయర్సే బండిని వాడచ్చు. ఎందుకంటే ఈ బండి ఇంజన్ చాలా రిలయబుల్. ఇది హోండా కంపెనీతో వస్తుంది కాబట్టి ఈ బండి ఇంజన్ చాలా రిలయబుల్ ఉంటుంది.